బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం దెబ్బకి గల్లంతులవుతున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం లాంగ్ రన్ లో పరిస్థితి ఏంటి? వసూలు తగ్గాయా? బాక్సాఫీస్ వద్ద షాక్ ఇస్తుందా పుష్ప 2 చిత్రం? 21 రోజుల్లో బాక్సాఫీస్ ధర వసూలు ఎంత? ఎక్కడ అసలు ఈ సినిమాకి లాభాలు వస్తున్నాయి? ఏ చోట్ల నష్టాలు వస్తున్నాయి? టోటల్గా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్ళబోతుంది? టోటల్గా ఇప్పటి వరకు లాభాలు ఎంత తెలుసుకుందాం పదండి. బాక్సాఫీస్ రన్ 21వ రోజున ఏపీ తెలంగాణలో బాక్సాఫీస్ వద్ద కాస్త గ్రోత్ వచ్చింది. అయితే హాలిడే కావడంతో క్రిస్మస్ పండుగ కావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో కొంచెం గ్రోత్ అయితే కనిపించింది. ఏపీ తెలంగాణలో 20వ రోజున 1,40,00,000 వసూలు వస్తే 21వ రోజున 1,95,00,000 షేర్ అయితే వచ్చింది. రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమాల కంటే అంటే రీసెంట్ మూవీస్ అన్నిటికంటే ఈ సినిమా కాస్త బెటర్ హోల్డ్ అయితే కనపరిచింది. టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకే ఈ రోజున 3,90,00,000 వరకు గ్రాస్ అయితే చూసిన పరిస్థితి. ఇది స్ట్రాంగ్ రన్ అని చెప్పాలి. హిందీలో కూడా సినిమా భారీ రన్ అయితే కనిపిస్తుంది. 21వ రోజున 10 కోట్ల పైన నెట్ అంటే మామూలు మ్యాటర్ అయితే కాదు. 21వ రోజున బాక్సాఫీస్ వసూలు ఎంత అంటే 20వ రోజున 9,40,00,000 షేర్ అయితే ఉంది. 21వ రోజున బాక్సాఫీస్ టోటల్గా చూసుకుంటే 11,60,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయిందట. 23 కోట్ల పైన గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే 21వ రోజున 3 వారాల చివరిలో కూడా ఈ రేంజ్లో ర్యాంపేజ్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. గంటలోని 20,000కు పైగా టికెట్స్ను 24 గంటల్లో 2 లక్షల పైన టికెట్స్ అయితే ఆన్లైన్లో తెగుతున్నాయి. సినిమా భారీగా స్టడీ రన్ అయితే కనిపిస్తుంది. ఏపీ తెలంగాణలో 215 కోట్ల రేటుకి అయితే అమ్మారు. టోటల్గా 21 రోజులు రాబట్టింది ఎంతంటే 213 కోట్ల షేర్ రికవరీ జరిగింది. ఇటని పెంచుకోవాలంటే కేవలం 3 కోట్ల వరకు వసూలు వస్తే సరిపోతుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఓవర్సీస్ చూసుకుంటే 100 కోట్ల టార్గెట్ గాను 117 కోట్ల వరకు వసూలు అయితే అక్కడ రాబట్టుకొని సినిమా అక్కడ 16 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చిన పరిస్థితి. అయితే కర్ణాటకలో కూడా సినిమా లాభాలు అయితే వచ్చాయి. అయితే బాక్సాఫీస్ వద్ద అక్కడ 30 కోట్ల టార్గెట్ గాను 50 కోట్ల వరకు వసూలు రాబట్టుకొని 20 కోట్ల వరకు లాభాలు అయితే చూసిన పరిస్థితి. సినిమా అన్ని చోట్ల ఎలానే ఆడేస్తుందంటే కాదు. తమిళనాడులో 52 కోట్ల టార్గెట్ గాను 33 కోట్ల షేర్ మాత్రమే రాబట్టుకొని 20 కోట్ల వరకు నష్టపోయి పరిస్థితి. మలయాళం కేరళలో 20 కోట్ల టార్గెట్ గాను 8 కోట్ల వసూలు మాత్రమే రికవరీ చేసుకొని అక్కడ కూడా 12 కోట్ల పైన రికవరీ ఇంకా అవసరమవుతుంది. నష్టాలు అక్కడ కూడా చూసే పరిస్థితి అయితే కనిపించింది. అయితే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రం 200 కోట్ల టార్గెట్ గాను 340 కోట్ల షేర్ రాబట్టుకొని అక్షరాల హిందీలో 140 కోట్ల వరకు వసూలు లాభాల రూపంలో చూసిన పరిస్థితి. సినిమా తెలుగు రాష్ట్రాల కంటే హిందీలో లాభాలే ఎక్కువగా వస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే 21 రోజుల్లో 620 కోట్ల బిజినెస్ రేటుకి గాను 782 కోట్ల షేర్ అయితే ఉంది. అంటే 160 కోట్ల పైన లాభాలు టోటల్గా చూసిన పరిస్థితి. టోటల్గా 21 రోజుల్లో 1,612 కోట్ల గ్రాస్ అయితే ఉంది. 1,800 కోట్ల గ్రాస్ దాటిందంటే మాత్రం బాహుబలి 2 చిత్రం లాంగ్ రన్ వసూలు కూడా లేపేసినట్లు అవుతుంది. ఇప్పటికే త్రిబుల్ చిత్రం 1,300 కోట్ల వసూలు, KGF 2 చిత్రం 1,270 కోట్ల వసూలును ఆ 2 చిత్రాలను కూడా ఈ సినిమా లేపేసింది. మరి లాంగ్ రన్ లో పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇప్పటికైతే ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా స్టడీ రన్ అయితే ఈ సినిమా కనిపిస్తుంది. ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ డైలీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం వెంటనే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.